గం గణపతయే నమః. హరి ఓం. వాల్మీకి రామాయణంలో బాలకాండలో క్షీరసాగర మథనము, శివునిచే హాలాహల భక్షణము, అమృతము కొరకై దేవాసురుల సంగ్రామము గురించి చెప్పుకుంటున్నాం. అప్పుడు దేవదానవులు గంధర్వులు శ్రీ మహావిష్ణువును ఇట్లు స్తుతించిరి. ఓ మహాబాహు, సమస్త ప్రాణులకు నీవే దిక్కు, విశేషించి దేవతలకు నీవే ఆధారము. ఈ మందర పర్వతమును ఉద్ధరించి మమ్ము కాపాడము. అంతట శ్రీహరి ఆ దేవాసురుల మొరలాలకించి 1,00,000 యోజనముల విస్తృతి గల కూర్మ రూపమును ధరించెను. అట్లు కూర్మావతారుడైన శ్రీహరి మందర పర్వతమును తన మూపున వహించియు సముద్రముననే ఆనందముగా శయనించెను. అప్పుడు ఆయన వీపుపై కవ్వముగా తిరుగుచున్న మందరగిరి స్పర్శ శిశువునకు నిద్రవేళ తల్లిని నిమురుతున్నప్పుడు కలుగు హాయి వలె సుఖావహమయ్యను. పిమ్మట విశ్వాత్ముడైన కేశవుడు పర్వతమును తన చేతితో పట్టుకొని దేవతల మధ్య తానొకడై సముద్రమును తానే చిలకసాగెను. ఇట్లు ఇంకను 1000 సంవత్సరములు గడిచిన పిమ్మట ధర్మాత్ముడు ఆయుర్వేద స్వరూపుడు అయిన ఒక మహాపురుషుడు క్షీరసాగరము నుండి ఉద్భవించెను. ఆయన పేరు ధన్వంతరి. ఆయన ఒక చేతిలో దండమును మరి ఒక చేతిలో కమండలువులు ధరించియుండెను. ఇంకను ఆ సాగరము నుండి చక్కని వర్చస్సుతో కూడిన అప్సరసలు ఆవిర్భవించిరి. ఓ పురుష శ్రేష్ఠ రామ, అప్సు అంటే జలములను అనగా క్షీరములను మధించినప్పుడు ఆ రసము నుండి జన్మించుట వలన ఆ సుందర వనితలకు అప్సరసలను ప్రసిద్ధి ఏర్పడెను. ఓ కాకుత్స్థ రామ, ఆ క్షీర సముద్రము నుండి సుందరాంగులైన అప్సరసలు 60 కోట్ల మంది ఆవిర్భవించిరి. ఇంకను వేల కొలది స్త్రీలు అందుండి పుట్టి వారికి పరిచారికలైరి. దేవదానవులలో ఎవ్వరునూ ఆ అప్సరసలను వారి పరిచారికలను భార్యలుగా స్వీకరింపలేదు. అందువలన వారందరును సాధారణ స్త్రీలుగా ఉండిపోయిరి. ఓ రఘునందన, జలాది దేవత అయిన వరుణుని యొక్క కూతురు వారుణి, ఆమె మధ్య దేవత, చక్కని చుక్క. ఆమె తనను చేబట్టు భర్తను వెతికికొనుచు సముద్రము నుండి బయటకు వచ్చెను. ఓ రామ, ఓ మహావీర, దితిపుత్రులు దైత్యులు మాత్రము వరుణుని కూతురైన ఆ వారుణుని స్వీకరింపలేదు. కాని అదితిపుత్రులు దేవతలు మాత్రము అనింద్యయిన పవిత్రురాలైన ఆమెను స్వీకరించిరి. సురను వారుణుని గ్రహించకపోవుటచే దైత్యులు అసురులైరి. సురను వారుణుని పరిగ్రహించుట వలన దేవతలు సురలైరి. వారు వారుణుని గ్రహించి సంతృప్తులై మిగులు ఆనందించిరి. ఓ నరశ్రేష్ఠ రామ, ఆ పాల సముద్రము నుండి ఉచ్చైస్రవము అను ఉత్తమాశ్వము, కౌస్తుభము అను దివ్యమైన మణి, అట్లే ఉత్తమమైన అమృతము బహిర్గతమైనవి. ఓ రామ, అప్పుడు దేవతలు దైత్యులు ఆ అమృతమును పొందుటకై తీవ్రముగా పోట్లాడుకొనిరి. ఆ సందర్భమున దేవతలు పెక్కుమంది అసురులను సంహరించిరి. ఫలితముగా ఉభయపక్షముల వారును కొందరు నశించిరి. ఓ మహావీర, ఈ సందర్భముగా దైత్యులు రాక్షసులు ఒక పక్షమున చేరిరి. దేవతలు మరి ఒక పక్షమున నిలిచిరి. ఆ ఉభయ పక్షముల వారికిని ముల్లోకములకును ఆశ్చర్యము గొలుపునట్లు ఘోర యుద్ధము జరిగెను. ఆ రణమున ఉభయ పక్షముల యందును పెక్కుమంది మృతులైరి. పిమ్మట సర్వశక్తిమంతుడైన శ్రీ మహావిష్ణువు తన మాయా ప్రభావముచే జగన్మోహనమైన మోహిని రూపమును దాల్చి క్షణములో ఆ అమృత కలశమును హస్తగతమునర్చుకొనెను. శాశ్వతుడు పురుషోత్తముడు అయిన శ్రీ మహావిష్ణువునకు అభిముఖులై కొందరు దైత్యులు ఆయనను ఎదిరించిరి. వారిని అతడు నుగ్గు నుగ్గుగా వించెను. తనను శరణుజొచ్చిన దేవతలను ఆయన ఆదుకొనెను. దేవతలకును దైత్యులకును మధ్య జరిగిన ఆ ఘోర యుద్ధములో వీరులైన అదితిపుత్రులు దేవతలు పెక్కుమంది దితిపుత్రులను అసురులను హతమార్చిరి. ఇంద్రుడు దైత్యులను సంహరించి రాజ్యాధికారమును చేపట్టెను. ఋషులు చారణులు మున్నగు వారితో కూడిన సమస్త లోకములను అతడు సంతోషముతో పరిపాలించెను. ఓ రామ, క్షీరసాగర మదన సమయమున దేవాసుర యుద్ధమునందు తన పుత్రులు హతులు కాగా దితి మిక్కిలి దుఃఖితి అయి మరీచి మహర్షి కుమారుడును తనకు భర్తయు అయిన కాశ్యప మహర్షి కడకేకి ఇట్లు మొరపెట్టుకొనెను. ఓ మహాత్మా, బలశాలురైన నీ కుమారులు దేవతలు నా పుత్రులను దైత్యులను వధించిరి.
పుత్రశోకముచే నేను విలవిలలాడుచున్నాను. కనుక నేను గొప్ప తపస్సు చేసి ఇంద్రుని చంపగల బలిష్ఠుడైన కుమారుని పొందగోరుచున్నాను. అందువలన నేను తీవ్రముగా తపమునర్చుటకు అనుజ్ఞనిండు. ఇంద్రుని సంహరించి ముల్లోకములను నియంత్రింపగల పుత్రుని ప్రసాదింపుడు. పుత్రదుఃఖముతో పరితపించుచున్న దితి యొక్క పలుకులను ఆలకించి మరీచి పుత్రుడును మహా తేజస్వియు అయిన కాశ్యప మహాముని ఆమెతో ఇట్లు అభయవచనములను పలికెను. ఓ తపోధనులరాలా, అట్లే సుమా, నీకు శుభమగుగాక. పుత్రుడు కలుగు వరకు నీ పవిత్రతను కాపాడుకొనుచుండుము. యుద్ధమున ఇంద్రుని చంపగల పుత్రుని నీవు పొందగలవు. 1000 సంవత్సరములు పవిత్రతను నీవు కాపాడుకొనగలిగినచో ముల్లోకములను శాసింపగల పుత్రుడు నా వలన నీకు కలుగును. మహా తేజస్వి అయిన కాశ్యపుడు తన భార్య అయిన దితి వీపును తట్టుచు ఆమెను ఓదార్చెను. పిమ్మట ఆమె ఉదరమును స్పృశించి నీకు పుత్రలాభము కలుగుగాక అని పలికి ఆ మహర్షి తపస్వనర్చుటకై వెళ్ళెను. ఓ నరోత్తమ, ఆ కాశ్యపుడు అట్టు వెళ్ళిన తరువాత దితి మిక్కిలి సంతసించి కుశప్లవనము అను పేరుగల క్షేత్రమును చేరి తీవ్రముగా తపమాచరించెను. ఓ నరశ్రేష్ఠ, దితి అట్లు తపమునరించుచుండగా దేవేంద్రుడు ఆమెకు వినయ విధేయతలతో సపర్యలు చేయసాగెను. ఇంద్రుడు ఆమెకు అగ్నిని, కుశలను, సమిధలను, జలములను, కందమూల ఫలములను ఇంకను వలసిన వాటన్నింటినీ సమయమును గుర్తించి సమకూర్చుచుండెను. అతడు మాతృభావముతో దితికి పాదములొత్తుట మొదలగు పరిచర్యలను, శ్రమను తొలగించుటకై చామరములతో వీచుట మొదలగు సేవలను ఎల్లవేళలా ఆచరించుచుండెను. ఓ రఘురామ, 1000 సంవత్సరముల తపకాలములో 10 సంవత్సరముల కాలము మిగిలియుండగా, అనగా 990 సంవత్సరములు కాలము గడిచిన పిమ్మట దేవేంద్రుని సేవలకు దితి మిక్కిలి సంతుష్టురాలై ఆయనతో ఇట్లు నుడివెను. ఓ దేవేంద్ర, మహాత్ముడవైన నీ తండ్రియగు కశ్యపుని నేను ప్రార్థింపగా ఆయన 1000 సంవత్సరముల తపఫలముగా నీకొక పుత్రుడు కలుగును అని నాకు వరమిచ్చెను. ఓ పరాక్రమశాలి, నా తపోదీక్షా కాలము ఇంకను 10 సంవత్సరములు మిగిలియున్నది. అప్పుడు నీవొక తమ్ముని చూడగలవు. నీకు భద్రమగుగాక. కుమారా, నిన్ను హతమార్చగల ఒక పుత్రుని నాకు ప్రసాదింపుమని కాశ్యపుని కోరియుంటిని. ఆ పుత్రుడు నిన్ను జయించుటకు ఉత్సుకుడైనప్పుడు నేనతన్ని శాంతపరుచుతును. అప్పుడతను నీ ఎడల వైరభావమును వీడి భాతృభావమును చూపును. అతడు సాధించిన ముల్లోకాధిపత్యమును అతనితో కూడా నీవును అనుభవింపగలవు. దితి ఇంద్రునితో ఈ విధంగా పలుకుచుండగా ఇంతలో మధ్యాహ్న సమయమయ్యెను. అంతటా నిద్ర ముంచుకుని వచ్చుటచే ఆమె వివశయై తూలిపోసాగెను. అప్పుడు ఆమె శిరస్సు పాదములకు తాకెను. ఆమె పగటిపూట నిద్రకు లోనగుట, ఆమె కేశములు పాతధూళిని స్పృశించుట అను దోషముల కారణముగా ఇంద్రుడు ఆమె అశుచి అయినట్లు ఎరింగి సంతోషముతో దరహాసము చేసెను. శ్రీరామ, పిమ్మట ఇంద్రుడు ఆమె గర్భమున ప్రవేశించి ధైర్యము వహించి గర్భస్థ శిశువును 7 ముక్కలుగా చేసెను. ఓ రామ, ఇంద్రుడు 100 అంచులు గల తన వజ్రాయుధముతో ఛేదింపగా అది ఆ శిశువు బిగ్గరగా ఏడ్చెను. అంతట దితి మేల్కొనెను. అట్లు ఏడ్చుచు గర్భస్థమందున్న శిశువుతో ఇంద్రుడు ఏడవకము ఏడవకము అని పలుకుచు మరలా దానిని ఛేదించెను. అంతట దితి ఇంద్రునితో శిశువును చంపకము చంపకము అని పలికెను. పిమ్మట ఇంద్రుడు తల్లి మాటలపై గౌరవముంచి గర్భమునందుండి బయటపడెను. వజ్రాయుధము ధరించియున్న ఇంద్రుడు అంజలి ఘటించి దితితో ఇట్లు నుడివెను. ఓ దేవి, పాదముల వైపు శిరస్సును ఉంచి నిద్రించుట వలన నీవు అశుచివైతివి. ఈ అవకాశమును చూచుకొని యుద్ధమున నన్ను చంపనున్న వానిని 7 ముక్కలుగా చేసితిని. అమ్మా, నన్ను క్షమింపుము. దితి తన గర్భస్థ పిండము 7 ముక్కలైనందులకు తీరని దుఃఖమునకు లోనయ్యెను. అప్పుడు ఆమె దుర్జయుడైన సహస్రాక్షునితో ఇట్లు అనునయ వచనములో పలికెను. బలాసురుని హతమార్చిన ఓ దేవేంద్ర, నా అపరాధము వలనని ఈ గర్భస్థ పిండము 7 శకలములైనది. యథార్థముగా ఇందు నీ తప్పు ఏమాత్రమూ లేదు. ఖండితమైన గర్భము యొక్క సప్తమూర్తులు 7 లోకములకును పాలకులగుదురు.
దివ్య స్వరూపులైన నా కుమారులు ఏడుగురును సప్తవిధ వాయువులకు అభిమాన దేవతలై మరుత్తులు అను పేర విఖ్యాతులై